ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం నిమ్మ చెట్టు దగ్గర ఉన్నాం. ఓకేనండి. ఇది చూస్తున్నారు కదా నిమ్మ చెట్టు. ఇగో చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి దీనికి. ఇది కూడా మనం అందరి దొడ్డిలోని పెంచేది. ఇంట్లో పెంచుకునే వృక్షాల్లో ఒకటండి. నిమ్మ చెట్టు కనుక వాడుకోవటం వస్తే ఆ ఇంట్లో జబ్బు అనేది ఉండదనేది పూర్వం నానుడండి. కరివేపాకు చెట్టు, నిమ్మ చెట్టు ఈ 2 కనుక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి జబ్బులనే దరిదాపులకు కూడా రావనేది నానుడండి. అంటే అన్ని రకాలైన మెడిసినల్ వాల్యూస్ ఈ నిమ్మ చెట్లో ఉన్నాయి. నిమ్మకాయలో ఉన్నాయి, నిమ్మ ఆకులో ఉన్నాయి, నిమ్మ వేరులో ఉంది, నిమ్మ బెరడు తాట అంటాం కదా, మనం బార్క్ అంటాం, దాంట్లో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఈవెన్ నిమ్మ తొక్కలోంచి వచ్చి ఆయిల్ ఉంటుంది చూసారా, మనం పిండేటప్పుడు పొగరంటాం. మనం చిన్నప్పుడు ఏం చేసుకునేవాళ్ళం, నారింజ తొక్క, నిమ్మ తొక్క, బత్తాయి తొక్క ఎటువంటి ఏడిపించడానికి ఇలా పిండేవాళ్ళు కంటి మీద పెట్టి. ఆ కంటిలో పెడితే ఆడు ఇలా అనేవాడు, మండేది బాగా. అవునా? అలా నిమ్మకాయ కూడా బాగా మండుతుంది పిండేటప్పుడు బయటకు వస్తే. కానీ నారింజ తొక్క వచ్చినంత రాదు. ఆ తొక్క నుంచి వచ్చే దాని యొక్క గుణాలు డిఫరెన్స్, ఆయిల్ సెపరేట్ చేసి అమ్ముతారండి. అది చాలా అరోమా ఆయిల్ అది. అదేవిధంగా ఆ తొక్క పౌడర్ కూడా మళ్ళీ కొన్ని ఉపయోగాలు ఉంటాయి. లోపల రసాన్ని డ్రై చేసి అమ్ముతారు. అదేవిధంగా గింజ కూడా ఉపయోగించేవారు మన పూర్వీకులు. ఏ విధంగాని అంటే గింజ వాడటం వల్ల సంతానం కలగకుండా, ఎవరైతే పూర్వంలో ఈ నిరోధులు, ఈ కండోమ్స్ ఏమీ లేవు కదండి, అప్పట్లో ఏం చేసేవారంటే సంతానం అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఒక నిమ్మ గింజని నలగొట్టి పురుషుని యొక్క అవయవానికి రాసుకుని సెక్స్ చేయడం వల్ల పిల్లలు పుట్టరు ఇంకా. అదేవిధంగా సెక్స్ ఇంటర్కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయినాక ఒక గింజని నలగొట్టి స్త్రీ తన యోనిలో పెట్టుకున్నా కూడా ఇంక సంతానం కలగదండి. అంత అద్భుతమైన గుణం ఒక నిమ్మ గింజలో ఉంది చూడండి. అందుకని నిమ్మ కొంతమంది తినరు, సంతానం కలగదేమో అని భయంతో. నిమ్మ గింజన వెళ్తే సంతానం కలగదేమో, వీర్యం విరిగిపోతుందేమో అని భయం అన్నమాట. పైత్యాన్ని తగ్గించడంలో నిమ్మపండు రసం యొక్క గొప్పతనం అందరికీ తెలుసు ఆల్మోస్ట్. నిమ్మ సోడా అంటే అంత ఫేమస్సో తెలుసు. అలాగే ఇవాళ మోడర్న్ హోటల్స్లో కూడా స్టార్ హోటల్ కాడి నుంచి బడ్డీ హోటల్ దాకా, చిన్న హోటల్స్ దాకా లైమ్ విత్ సోడా అంటాం, లేకపోతే స్వీట్ లైమ్ విత్ సోడా అంటాం. అది బత్తాయి అనుకోండి. ఈ లైమ్ విత్ సోడా తాగేవాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్గా తాగుతారు. ఇది ఒక సోడా టేస్టే కాకుండా ఆకలిని చాలా బాగా పెంచుతుందండి. అలాగే మీ శరీరంలో ఉన్న పైత్యాన్ని తగ్గించడానికి నిమ్మకాయ ఒక అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. పుల్లని పదార్థాలు అన్నిటికీ తగ్గుతుంది, కానీ నిమ్మకాయకి ఇంకా బాగా తగ్గుతుందండి. మీరు మీ యొక్క జుట్టులో ఉన్న జబ్బులు అంటే డాండ్రఫ్ కానీ ఇంకోటి కానీ ఇలాంటివి పోవాలి అంటే, జుట్టు చక్కగా పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలంటే 1 లీటర్ కొబ్బరి నూనె తీసుకోండి. అందులో 1/2 లీటరు నిమ్మరసం పోయండి. దాన్ని పొయ్యి మీద పెట్టి ఆ నిమ్మరసం పూర్తిగా ఎగిరిపోయే వరకు సన్నని మంట మీద కాసుకొని దాన్ని తీసి చక్కగా ఒక సీసాలోకి ఎక్కించుకుని ఉంచుకోండి. దానిని రోజు తలకి పడుకునేటప్పుడు బాగా మర్దన చేసుకుని పడుకున్నారనుకోండి, స్కాల్ప్లో ఏదైతే బ్యాక్టీరియా ఉందో మీ రూట్లో, వెంట్రుక రూట్లో, ఆ బ్యాక్టీరియాని ఫంగస్ని చంపేసి మీ జుట్టు మెరిసిపోతా నవనవలాడుతూ అందంగా పెరగటానికి చక్కని ఫార్ములా అండి ఇది. అర్థమైంది కదా? చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు మంచి షైనింగ్ వస్తుంది, పగిలిపోదు, గరుకవదు, చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా పనిచేయడానికి నిమ్మరసం ఏం చెప్పానండి, 1 లీటర్ కొబ్బరి నూనె, 1/2 లీటర్ నిమ్మరసం తీసుకుని పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద జాగ్రత్తగా నిమ్మరసం పూర్తిగా ఎగిరిపోయే వరకు వండుకోవాలి. దాన్ని సీసాలోకి ఎక్కించుకుని జాగ్రత్తగా రాసుకుంటే, మీరు ఎక్కువ రాయాలి, బాగా తల తడిసేలాగా రాసి బాగా పామితే ఒక 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల మీకు స్కాల్ప్లో ఉన్న గుణాలన్నీ, దుర్గుణాలు, ఈ బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ పోయి మీకు బ్రహ్మాండంగా జుట్టు పెరిగి అందంగా స్మూత్గా పెరగడానికి మంచి
మెడిసిన్ అండి ఇది. అదేవిధంగా మీరు కందిపప్పుని బాగా మెత్తగా నలుపుకోండి. అందులో నిమ్మకాయ రసం కలపండి. కలిపి దాన్ని మీ హెయిర్కి స్కాల్ప్కి అప్లై చేసుకుని ఓవర్ నైట్ వదిలేసి మర్నాడు ఉదయం ఒక న్యాచురల్ షాంపూ తోటి చక్కగా తలంటుకోండి. అంటుకుంటే కూడా మీ వెంట్రుకలకి చాలా బలం కలిగి కందిపప్పు వల్ల. ఇది విటమిన్ సి ఉంటుంది అందులో. కందిపప్పులో అన్ని హై ప్రోటీన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీ స్కాల్ప్కి కానీ మీ వెంట్రుకలకి కానీ తీసుకోవడానికి నిమ్మరసం చాలా చక్కగా పనిచేస్తుంది. మంచి కాంబినేషన్ అది కూడా. దానివల్ల కూడా మీకు హెయిర్ గ్రోత్ బాగుంటుంది. హెయిర్ ఫాల్ ఉంది చూడండి, ఆ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. హెయిర్కి ఎదగటానికి కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫార్ములాలో మీకు జుట్టుకు అందుతుంది. చాలా నున్నగా ఉంటుంది జుట్టు, చాలా స్మూత్గా అవుతుంది, చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా బ్యూటీ వాటి మీద కూడా ఈ నిమ్మకాయని మీరు వాడుకోవచ్చు. ఉదయం పరగడుపున లేచిన తర్వాత ఒళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం తగ్గాలి అంటే వేడి నీళ్ళల్లో ఒక చెక్క కానీ ఒక కాయ కానీ నిమ్మకాయ పిండుకుని కొంచెం తేనె వేసుకుని బాగా తిరగబోసుకుని తాగితే కనుక, తేనె కూడా రసానికన్నా డబల్ వేసుకుని తాగితే కనుక మీ ఫ్యాట్ కరుగుతుంది, పొట్టలో ఉన్న క్రిములు చనిపోతాయి. అదేవిధంగా తేనె మంచి క్యారియర్ కాబట్టి మీ బాడీకి కావాల్సిన సిట్రిక్ యాసిడ్ అంటే సి విటమిన్ కానీ ఇంకోటి కానీ ఇమీడియట్గా మీ బాడీకి స్ప్రెడ్ అయ్యి తేనెలో ఉన్న ధాతువులతోటి కలిసి మీ గుండెదడ కానీ గుండె నీరసం కానీ పాల్పిటేషన్ అంటాం కదండి, అవి కూడా తగ్గుతాయి అన్నమాట. అదేవిధంగా అజీర్ణం తగ్గుతుంది. దీనిని మీరు గుండెదడకి అంటే హార్ట్ యొక్క శ్రమని అంటే అది అలసిపోవటం వల్ల అప్ అండ్ డౌన్ వస్తాయండి. ఆ అప్ అండ్ డౌన్స్ని క్లియర్ చేయాలంటే ఏంటి, ఆ ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటున్నాడు, బ్లడ్ ఫ్లో అనేది హార్ట్ ఎక్కువ వర్క్ చేయక్కర్లేకుండా. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ గుండెదడ అనేది తగ్గుతుందండి. అటువంటి వాటికి ఈ తేనె నిమ్మకాయ రసం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. చంటి పిల్లలకు కూడా దురదలు వచ్చి ఒంటి మీద వచ్చినాయి అనుకోండి, ఇదే కాంబినేషన్ తోటి పిల్లలకి ఇవ్వాలి. కానీ డోసు బాగా తక్కువ. ఆ శరీరాన్ని బట్టి వయసుని బట్టి ఇచ్చుకుంటే పిల్లల యొక్క పైత్యం దద్దుర్లు కానీ లేకపోతే వాళ్ళకి అస్తమానం ఒంటి మీద రంగు మారటం, చిన్న దురదలు అంటే వాళ్ళకి తెలియదు పాపం, ఏడుస్తూ ఉంటారు, చెప్పలేరు కదా చంటి బిడ్డలో. అటువంటిప్పుడు ఇది కొద్దిగా ఇస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అటువంటి ఏమన్నా పొక్కులు దద్దుర్లు వచ్చినప్పుడు, అలాగే ఈ దోమలు ఇలాంటివి కుట్టినప్పుడు నిమ్మరసం రాశారనుకోండి, అక్కడ ఆ దద్దురు వెంటనే పోతుంది. అందులోని దోషం కూడా చక్కగా తగ్గిపోతుంది. ఇంకొక అద్భుతమైన చిట్కా చెప్తాను. ఇది మలేరియా జ్వరానికండి. ఎంత అద్భుతం అంటే ఇది సెరిబ్రల్ మలేరియా అంటారు. మలేరియాలో చాలా ప్రమాదం అన్నమాట. ఆ సెరిబ్రల్ మలేరియా వస్తే బ్రెయిన్కి వచ్చి మలేరియా, అది లివర్కి వచ్చి మలేరియా, బాడీ అంతా వచ్చి మలేరియా, బ్రెయిన్కి వచ్చి మలేరియా, 3 మలేరియాలు. ఇందులో లివరు బ్రెయిన్ చాలా ప్రమాదం అండి. బాడీకి వచ్చి నిమ్మలంగా పర్వాలేదు, కొన్ని రోజులు ఉంటాడు మనిషి. ఈ లివర్కి బ్రెయిన్కి వచ్చేది చాలా ప్రమాదం అనమాట. వితిన్ డేస్లోనే మందు తీసుకుపోతే మనిషి చనిపోతాడు. మనకి అనేక మంది ఆటవీకులు పాపం మందు దొరక్క చనిపోతూ ఉంటారు. వాళ్ళకి వెరీ సింపుల్ మెడిసిన్ ఏంటంటే, గవర్నమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు దీన్ని. నేను త్రిపుర గవర్నమెంట్కి సీఎం గారికి అడ్వైజర్గా ఉన్నప్పుడు ఈ మెడిసిన్ చేసి ట్రైబల్స్కి ఇవ్వండి, వాళ్ళు మలేరియా నుంచి బయటపడతారు అని చెప్పా. ఆయన ఒప్పుకున్నారు కూడా అప్పట్లో. కాఫీ డికాక్షన్ కాసుకోండి, ఒక గ్లాసు చిక్కటి కాఫీ డికాక్షన్ ఎక్కువ పొడి వేసి, అందులో ఒక నిమ్మపండు పిండేయండి వేడిగా ఉండగానే. పిండేసిన తర్వాత అది ఆ డికాక్షను కాఫీ తాగినట్టుగా తాగేయండి. ఒక గ్లాస్ తాగాలి, మినిమం 200 ml తాగితే ఒక్క రోజులో మీకు ఈ సెరిబ్రల్ మలేరియా అనేది కొన్ని గంటల్లోనే దాని యొక్క ఎఫెక్ట్ పోయి ఒక్క రోజులో తగ్గిపోతుందండి. ఒక్క రోజులో తగ్గిందని మానొద్దు, కనీసం 3 to 5 days తాగండి. తాగితే అది పూర్తిగా ఎరాడికేట్ అయిపోతుందండి. ఓన్లీ సెరిబ్రలే కాదు, ఆల్ టైప్స్ ఆఫ్ మలేరియా తగ్గడానికి ఒక అత్యద్భుతమైన చిట్కా ఈ నిమ్మపండు రసం కాఫీ డికాక్షన్లో పిండి తీసుకోవడం. అదేవిధంగా తేనె తీసుకునేటప్పుడు మన పూర్వీకులు నిమ్మరసం ఎంతో కొంత పిండుకోమంటారు. ఎందుకు అంటే తేనెటీగలు ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి ఎన్నో వృక్షాల నుంచి పట్టుకొస్తూ ఉంటాయి తేనె. విషవృక్షాల నుంచి కూడా తేనె సేకరించి తెస్తాయి.
అటువంటి తేనె మనం తిన్నామనుకోండి చాలా ఎలర్జీ వస్తుంది బాడీ అంతా. నేను ఒక రోజున అనుభవించాను ఆ కష్టాన్ని. ఇంత తేనె పట్టు నోటితోటి నమిలి తినేసా. తిన్న గంటకు మొదలుపెట్టింది ఒళ్ళంతా వాసిపోయి దద్దుర్లొచ్చేసి, గోడకి గానీ, చెట్టుకి గానీ, ఈపి, పక్కలో అన్నీ పాముకోవటం మొదలుపెట్టా. ఊపిరి సలపట్ల. శ్లేష్మం గొంతుకు గడ్డుపడిపోతోంది, ముక్కు గడ్డుపడిపోతోంది. ప్రాణాయామం చేశాను, ఎన్ని చేసినా ఫలితం లేదు. అప్పుడు సడన్గా జ్ఞాపకం వచ్చింది, ఏమని? దీనికి విరుగుడు నిమ్మకాయ అని. మన పొలంలో ఇలాంటి చెట్లు కింద ఉండేవి. గబగబా వెళ్ళి 2 నిమ్మకాయలు తెచ్చుకుని ఆ నిమ్మరసాన్ని నీళ్ళల్లో కలుపుకుని తాగేశాను. ఒక నిమ్మకాయ తాగి మళ్ళీ ఒక గంటకు 2 నిమ్మకాయ తాగా. వితిన్ 3 అవర్స్లో ఆ దద్దుర్లన్నీ తగ్గిపోయి, ఆ శ్లేష్మం అంతా దిగిపోయి మళ్ళీ శ్వాస తీసుకోవడం జరిగింది. ఆ రోజు కనుక నేను ఆ చిట్కా పాటించకపోయి ఉంటే ఇవాళ మీ క్లాసులు చెప్పడానికి నేను ఉండకపోయి ఉండేవాడిని. ఆయుర్వేదం గురించి మీకు చెప్పడానికి కానీ, ఇవాళ నేను ట్రీట్మెంట్ చేయడానికి కానీ డెఫినెట్గా నేను ఉండకపోయేవాడిని అని అనుకుంటాను. అంత ఇబ్బంది పడ్డా, మామూలు ఇబ్బంది కాదు. శ్వాస తీసుకొనివ్వలేదు, అంత ప్రమాదం అయింది ఆ తేనె పట్టు తినటం వల్ల. అందుచేత ఈ తేనెకి విరుగుడు ఓన్లీ నిమ్మకాయ అండి. మీరు ఎక్కువ తేనె తీసుకునేవాళ్ళు కంపల్సరీగా నిమ్మరసం పిండుకుంటే ఆ తేనెలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కానీ, విషాలు కానీ, విషపు పువ్వుల నుంచి తేనె తెచ్చిన దానివల్ల ఫలితం కానీ, ఆ యొక్క ప్రమాదం కానీ మన శరీరానికి రాకుండా మనల్ని విషం నుంచి కాపాడడానికి అద్భుతమైన పండు నిమ్మపండు. ఓకేనండి. ఇంకా నిమ్మ చెట్టు మీద అనేక రకాలు ఉన్నాయి, అవన్నీ ముందు ముందు మాట్లాడుకుందామండి. నమస్కారం.